హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు బియ్యం పిండితో అప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్నాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంకు ఈ స్నాక్స్ అనేది తినొచ్చు, చాలా బాగుంటుంది. మనం ఎక్కడైనా టూర్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఈ స్నాక్స్ అనేది చేసుకుంటే 1 వీక్ వరకు ఈజీగా స్టోర్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అది ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. సో ముందుగా నేను ఇక్కడ 3 గ్లాసు బియ్యం పిండి అని తీసుకున్నాను. సో బియ్యం పిండి నేను ముందుగానే మిల్క్ అని పట్టించాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది, మళ్ళీ టేస్ట్కి పడ్డట్లా. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేశాను, మళ్ళీ టేస్ట్కి తగినంత. సో ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారం అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 కప్ అనేది నేను ఇక్కడ నువ్వులు అనేది యాడ్ చేశాను. సో 2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఓమా 1 స్పూను. సో నెక్స్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ వంట సోడా యాడ్ చేశాను. సో 1 కప్ అనేది పెసరపప్పు అనేది యాడ్ చేశాను. సో వేయడంతో చాలా బాగుంటుంది అప్పలు అనేది. సో మొత్తం చేత్తో అలా మిక్స్ అనేది చేసుకోవాలి. సో ముందుగా ఇక్కడ 3 కప్పు బియ్యం పిండికి ఇక్కడ 4 కప్పు వాటర్ అనేది ఇక్కడ వేడి అనేది చేసుకున్నాను. చూడండి, ఆ విధిలోనే చేసుకోవాలి వాటర్ అనేది. సో మొత్తం వాటర్ బియ్యం పిండిలో యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ అనేది పక్కకు తీసుకున్నాను ఒక బౌల్లో. ఆ తర్వాత మిగిలిన వాటర్ అంతా నేను ఆ పిండిలోనే యాడ్ చేశాను. ఆ బియ్యం పిండిలో చేసుకున్న తర్వాత మొత్తము నేను స్పూన్తో అలా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, సో చేత్తో కలుపుకోకుండా అట్లా స్పూన్తో కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గుప్పెడంతా కరివేపాకు అనేది యాడ్ చేశాను. సో అదంతా చక్కగా స్పూన్తోనే కలుపుకోవాలి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది పడుతుంది. సో ముందుగా పక్కకు తీసిన వాటర్ నేను దాంట్లో యాడ్ అనేది చేస్తున్నాను బియ్యం పిండిలో. సో అదంతా చక్కగా నేను కలుపుకుంటున్నాను స్పూన్తోనే. సో ఆ తర్వాత నేను ఇక్కడ ఆ పిండి అనేది బౌల్లోనే వేసుకుంటున్నాను. సో ఒక పెద్ద బౌల్లోనే వేయించుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్యాప్ అనేది పెట్టేయాలి లైట్గా అనేది. ఇంకా వేడి అనేది కావాలి, దానివల్ల అప్పాలు అనేది చాలా బాగా వస్తాయి. చూడండి అలా. సో క్యాప్ తీసేసిన తర్వాత కొద్దిగా అంత పిండి అనేది ఒక ప్లేట్లో అనేది వేసుకోవాలి. సో పిండి అనేది మొత్తం చల్లారకుండా క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఎంత కావాలంత పిండి అనేది తీసుకోవాలి. సో చేత్తోనే అలానే మిక్స్ అనేది చేసుకోవాలి. సో గరం ఉంటుంది కదా, సో మెల్లిమెల్లి చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. కూల్ వాటర్ యాడ్ చేయడంతో అప్పాలు అనేది సరిగా రావు. సో మనము వేయించుకున్న హాట్ వాటర్తోనే అలా రౌండ్ అనేది ఉండాలని చేసుకోవాలి. అసలు ఇక్కడ కూల్ వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. సో హాట్ వాటర్తోనే పిండి అనేది చక్కగా అనేది మిక్స్ అనేది చేసుకోవాలి. చూపించినవి చిన్న అట్లా రౌండ్ అనేది చేసుకోవాలి. సో మళ్ళీ అప్పాల మిషన్ ఉంటుంది కదా, దాని కింద ఒక క్లాత్ అనేది వేసాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ది కవర్ అనేది తీసుకున్నాను. సో అలా కట్ చేసుకొని కవర్ అనేది తీసుకున్నాను. దాన్ని మొత్తము నేను ఆయిల్ అనేది పెట్టుకొని ఇక్కడ చిన్న ఉండలు చేసిన దాన్ని అట్లా ప్రెస్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, చూపించిన విధంగా అలా చేసుకుంటే చాలా బాగుంటాయి. చేసుకోవద్దు, చిన్నగా రౌండ్గా అప్పాలు అనేది వచ్చేస్తాయి. చూడండి, చేసుకున్న తర్వాత అది ఒక స్టీల్ ప్లేట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కూడా అలా వేయించుకుంటే బాగుంటాయి. చూపించిన విధంగా అలా అని నేను మిషన్తో అలా ప్రెస్ చేసి ఒత్తుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగా ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను. సో అలా ఆ విధిలోనే వేయించుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలి అప్పాలు అనేది. లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ సేమ్ అలానే ఇక్కడ నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను అప్పాలు అనేది. సో గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. 2 సైడే వేయించుకోవాలి. సో మధ్యలో ప్రెస్ చేసుకుంటూ అనేది వేయించుకోవాలి అప్పాలు అనేది. సో గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో అలా మధ్యలో ప్రెస్ చేస్తే అప్పాలు అనేది క్రిస్పీ టైప్లోనే వస్తాయి, చాలా బాగుంటాయి. సో అలా ఆ విధిలోనే వేయించుకోవాలి. చూడండి, అలా ఆ విధిలోనే. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం అప్పాలు అనేది సేమ్ ఆ విధిలోనే వేయించుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి, చూస్తే నోట్లకు అనేది నీళ్ళు వచ్చినాయి. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్ అనేది తినవచ్చు. సో మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా 1 వీక్ వరకు మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు.
సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి సో అది ఎలా వచ్చినా కామెంట్లో మెన్షన్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఎలా వచ్చినా కామెంట్లో మెన్షన్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.